కాదు సైన్యం, కనిపించని సైన్యం అని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగు చెప్పే తీరు బాసు వన్స్ మోరు అని అడిగేలా ఉంటుంది. అంత అద్భుతంగా చెప్పారు మన పవన్ కళ్యాణ్. ఇక పండగలా దిగి వచ్చాడు, బాక్స్ ఆఫీసులకు వెలుగయ్యాడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు కేరింతలు హడాహుడి మధ్య మనం ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తున్నాం. బాక్స్ ఆఫీసులకు వెలుగయ్యాడు మా మామూడు నవ్వు. అవును, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే పాట పాడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తమ ఆకలి తీర్చేలా ఉందంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఉగాది కానుకగా ఇవాళ థియేటర్స్ లో సిద్ధంగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీమియర్ షోలను ఉదయం 4 గంటలకే ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోలకు స్ట్రైట్ టాక్ వచ్చింది. అదే బొమ్మ హిట్, పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో హిట్ సొంతం అంటూ మైల్ స్టోన్ ఉస్తాద్ అంటూ కూడా వినిపిస్తున్నారు. ఇక ముక్త కంఠంగా ఏలూరు జిల్లా నూజివేడులో ఫ్యాన్స్ హడావుడి ఏ విధంగా ఉందో చూసేద్దాం. ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ముందుగానే ఉగాది రంజాన్ రాబోతుందని చెప్పడానికి ఏమాత్రం అత్యుక్తి కాదు. మీరు చూసినట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెలుగు సినిమా చరిత్ర యొక్క స్థాయిని సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం అత్యుక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలు నటించారంటే కానీ జీవించాలని చెప్పడానికి అందరూ కూడా ఆనందపడాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈ సినిమా రాబోతుంది. హరీష్ శంకర్ గారు ఒక అభిమానిగా కాకుండా వారి మొదటి నుంచి వారిని ఫాలో అవుతున్న ఒక ఫాలోవర్గా తీసిన సినిమాని అందరూ కూడా ఆనందదాయకంగా ఉంటుంది, ప్రతి వ్యక్తి చూసే విధంగా ఉంటుంది చెప్పడానికి ఏమాత్రం అత్యుక్తి కాదు. ముఖ్యంగా మీరు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు సేవ చేసే గుణం, అందరికీ అభిమానించే చెప్పడానికి ఏమాత్రం అత్యుక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారి ఒక స్థాయి, సామర్థ్యం, నీతి, నిజాయితీ ప్రతి వ్యక్తి సినిమాని అత్యున్నతమైన స్థానంతో ఆదరిస్తారని తెలియజేసుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఉస్తాద్ భగత్ సింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాకైతే ముందుగానే 3 పండుగలు కలిసి వచ్చినట్టుండింది. ఇప్పటి వరకు చూసిన ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్, కళ్యాణ్ గారి ఖాతాలో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆల్రెడీ ఈ మూవీ మొత్తం కూడా చూసి చాలా హుషారుగా ఉన్నారు యువత మొత్తం కూడా. మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.